అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధులకు ప్రభువారి యొక్క కృపా శాశ్వత కాలము నిండుగా మనను నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, పరిశుద్ధులకు దేవుడు మనల్ని నిరంతరము నడిపించేవాడై ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. వాక్యము వింటున్నప్పుడు ఆరోగ్యం కలుగుద్ది, జీవం కలుగుద్ది, ఆశీర్వాదం కలుగుద్ది. ప్రియులారా, చీకటి ఏదైనా బాధిస్తుంటే అది మనల్ని విడిచి దూరంగా తొలగి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకనగా దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది, దేవుని మాటకు ఆ శక్తి ఉంది. దేవుని మాట రెండంచులు కలిగిన ఖడ్గము, రెండు వైపుల పదునుంటుంది దేవుని మాటకు. అది తెగ నరుకుతుంది ఎలాంటి సమస్యలైనా. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. లూకా సువార్త 6వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చూసినట్లయితే గనుక, ఇప్పుడు ఆకలి కొనుచున్నటువంటి మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్నటువంటి మీరు ధన్యులు, మీరు నవ్వుదురు అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైనటువంటి లూకా గారు విద్యావంతుడు, వృత్తిలో ఆయన డాక్టర్ గారు. ప్రియులారా, మరి ఇంతటి విద్యావంతుడైనటువంటి వ్యక్తి ప్రభు పట్ల ఎంతో విశ్వాసం కలిగి, భయభక్తులు కలిగి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించిన వాడై ఉన్నారు. ఆయన్ను వెంబడిస్తూ ప్రభు చెప్పినటువంటి మాటలను శ్రద్ధాశక్తులతో విని ఆయన తెలియజేయుచున్నటువంటి సందేశం ఇది. ప్రియులారా, ఇప్పుడు ఆకలి కొనుచున్నటువంటి మీరు ధన్యులు అని చెప్పి ఒక మాట ఇక్కడ మనకు సెలవిస్తున్నారు. ప్రియులారా, ఇక్కడ నీతి నిమిత్తమై లేక ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి మనము మన మీదకి వచ్చినటువంటి కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, శ్రమలను బట్టి, ఆటంకాలను బట్టి, అవస్థలను బట్టి మనము మరి ఇబ్బంది పడుతూ ఉంటాము. ప్రియులారా, అలాంటి ఇబ్బందిలో మరి సామాన్యమైనటువంటి స్థితి మరి దాటిపోయినప్పుడు, నిజంగా తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి, కట్టడానికి బట్టలేనటువంటి పరిస్థితి కలిగిన భక్తులు లోకంలో ఎందరో ఉన్నారు. ప్రియులారా, సర్వోన్నతుడు దేవుడు మరి అన్నీ చూస్తూ ఉన్నారు కనుక ఆయన నిమిత్తమై కష్టపడి శ్రమించి పనిచేసేటటువంటి వారిని ఆయన చూస్తూ ఉన్నారు కనుక ఆయన వారి ఆకలి తీరుస్తారు. ప్రియులారా, ఒకప్పుడు సేవలో నా పరిస్థితి కూడా అంతే. కానీ సర్వోన్నతుడు దేవుడు తన కృపా కటాక్షాలను చూపిస్తూ ఉన్నారు. ఆయన నిమిత్తమై ఈ లోకంలో ఆకలి దప్పులతో పరిచయం చేస్తున్నప్పుడు దేవుడు మన ఆకలిని తీర్చేవారై ఉన్నారు. ప్రియులారా, కొండ మీద ప్రసంగంలో 3 దినాల పాటు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3 దినాల పాటు యేసుక్రీస్తు ప్రభు బోధన వింటూ ఉండిపోయారు పగలు రాత్రులు. ప్రభువు 3 దినాలు అయింది మీరు ఇక్కడికి వచ్చి అని చెబితేనే కానీ వారికి తెలియలేదు. పరలోకమందున దేవుని సన్నిధి వారిని ఆవరించడం వలన వారికి సమయం తెలియలేదు, ఆకలి తెలియలేదు. ముగించిన తర్వాత ఆయన వారి మీద జాలిపడి, వీరు ఆకలితో వెళితే మరి ఎక్కడైనా పడిపోవచ్చు కనుక వీరి ప్రాణాన్ని, శరీరాన్ని బలపరిచి పంపాలనే ఉద్దేశం గలవాడై ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు సేకరించి వాటిని ఆశీర్వదించి 5,000 మందికి పైగా పంచిపెట్టారు. వీళ్ళారా 12 గంపలు ఇంకా మిగిలిపోయాయి. ఆయన ఆశ్చర్యకరుడు కనుక ఆకలితో వారిని పంపడానికి ఇష్టపడలేదు. వారి ఆకలి తీర్చాడు. ఆయన పోషకుడు, సర్వజీవుల పోషకుడు. ప్రియులారా, అరుచున్న పిల్లకాకులకు ఆహారం ఇచ్చేవాడు ఆయనే కదా. ప్రియులారా, వారి అడగక మునిపే వారి ఆకలి కలిగి ఉన్నారని, నీరసం వస్తుందని, వారు నడిచి వెళ్ళలేరని వారి గురించి ఆలోచించిన ఆలోచనకర్త అయిన ప్రభు వారు వారి ఆకలి తీర్చాడు అద్భుతాన్ని చేసి. ప్రియ స్నేహితులారా, ఇక్కడ కూడా మరి ఇప్పుడు ఆకలి కొనుచున్నటువంటి మీరు ధన్యులు అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నారు. అలాగే మీరు తృప్తిపరచబడుదురు అన్నారు. ఇప్పుడు ఏడ్చుచున్నటువంటి మీరు ధన్యులు, మీరు నవ్వుదురు అన్నారు. మరి మన నోట్లో నవ్వు ఉండాలి. ఈవేళ కష్టాలను బట్టి, శ్రమలను బట్టి ఎవరు ఆదరించక, దిక్కుతోచక ఏడ్చుచూ ఉన్నావేమో గాని మహిమా స్వరూపుడు ప్రభువారు నీ నోటి నిండా నవ్వును నింపివేస్తారా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అట్టి ఆనందకరమైనటువంటి జీవితాన్ని శాశ్వత కాలం నీకు ప్రసాదించువారై ఉన్నారు. ఆయన శాశ్వతముండువారు గనుక
ఆయన సహవాసం శాశ్వతము ఉంటుంది. ఆయన అనుగ్రహించు ఆశీర్వాదం శాశ్వత కాలం ఉంటుంది కనుక అట్టి శాశ్వత కాల ఆశీర్వాదములు సర్వోన్నతుడు ప్రభువు నేడు మనకును మన తరువాత తరముల వారికిని లోకమందున్న మానవులకును ప్రసాదించి ఆ త్రిత్వదేవుడు ఫలభరితమైన ధన్యతలతో మనల్ని నడిపించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దామండి. మహిమా స్వరూపుడు వగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు పరిశుద్ధుడు, నీ వంటి పరిశుద్ధులు లోకంలో లేరు. నీకు నీవే సాటి అయ్యా, నీకు స్తోత్రములంటూ మా ప్రభ లోకమందున్న నీ పోలికలో ఉన్న సర్వమానవులను ప్రభా నీవు రక్షించు. ఒక్క పాపి అయినా నశించడం నీకు ఇష్టం లేదు కనుక ప్రతి ఒక్కరూ రక్షించబడుట కొరకు నీ కార్యములు సఫలీకృతం చేసి మహిమను పొందమని మహిమ గల రాజగు యేసు దివ్యనామమున ప్రార్థించి నీ చేతులకు అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమె పరమదేవుని కృప అందరికీ తోడైండు గాక. ఆమె. మరణా తండ్రి.